దేవునికి స్తోత్రం. మంచిది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందాం. 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. స్తోత్రం చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడి మనల్ని దీవించును గాక. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో మనల్ని ధైర్యపరచడానికి, మనకి సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నానని చెప్పడానికి ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు సమస్తమును సమకూడి జరుగుచున్నవి అనే అంశంపై మాట్లాడుచున్నాడు. సమస్తమును సమకూడి జరుగుచున్నవి. మనము అనేక సందర్భాల్లో, అనేక పరిస్థితుల్లో విసిగిపోతూ ఉంటాం. విసుగుదల ఎందుకు వస్తుంది? మనం అనుభవిస్తున్న పరిస్థితులను బట్టి. కుటుంబాల్లో ఈ రోజున నెమ్మది, సమాధానము లేకుండా పోయింది. అలాగే ప్రతి పరిస్థితి కూడా ఎలాగుందంటే ఆర్థికంగా ఒత్తిళ్ళు, శోధనలు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఈ శ్రమలు మనకే వస్తున్నాయేమో అనిపించేటట్లుగా, ఈ శోధనలు మనకే వస్తున్నాయేమో అనిపించేటట్లుగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఎలా ఉన్నామంటే, ఎప్పుడు విడుదల వస్తుందా, ఎప్పుడు దేవుడు కార్యం చేస్తాడా, ఎప్పుడు సహాయం చేస్తాడా అన్నట్లుగా ఎదురు చూస్తున్నాం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు ఎవరిని కూడా ఆయన శ్రమలలో, శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో పెట్టేసి ఆయన ఆనందించేవాడు కాడు. ఆయన తన వైపుకు వచ్చిన వారిని, తనను వెంబడిస్తున్న వారిని, ఆయనను నమ్ముకున్న వారిని ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. ఆయన ఎప్పుడు కూడా వారికి, అంటే తన ప్రజలకు ఎప్పుడు సహాయం చేసే సహాయకుడుగానే ఉన్నట్టు. తన ప్రజలను విడిచిపెట్టువాడు కాదు. తన ప్రజలను విడిచిపెట్టి వారు శోధించబడుతుంటే, వేదన పడుతుంటే, కష్టపడుతుంటే నాకెందుకు వచ్చిందిలే అని చెప్పేసి వదిలేసేవాడు కాడు. ఆయన ఎప్పుడూ కూడా తన బిడ్డలను వెన్నంటి ఉంటాడు. మనకు అది అర్థం కాదు. ఎందుకంటే మనం మానవ మాతృలం కదా, మనం శరీరదారులం కదా. అనేక సందర్భాల్లో దేవుడు సరిపెట్టుకుంటున్నాడట. సరిపెట్టుకుంటున్నాడంటే వారు నరమాతృలు అని సరిపెట్టుకుంటున్నాడట. వారు శరీరదారులు అని సరిపెట్టుకుంటున్నాడట. కొన్ని సందర్భాల్లో మనము విసుగుపోతూ దేవునికి విసుగుదల రప్పిస్తాం. ఆ సందర్భాలు మీ జీవితంలో ఉన్నాయా? దేవుణ్ణి విసిగించిన సందర్భాలు ఉన్నాయా లేవా? బోలెడన్ని ఉంటాయి. మీరు రాసుకు పెట్టుకుంటే ఎప్పుడెప్పుడు దేవుడిని విసిగించామా, ఎప్పుడెప్పుడు దేవుడి మీద కోపడ్డామా, ఎప్పుడెప్పుడు మనం ప్రార్థన మానేసామా, ఇవన్నీ రాసుకుని ఉంటే ఆయన బాధపడిన సందర్భాలు నీ జీవితంలో కోకొల్లలుగా కనబడతాయి. చాలా సందర్భాలు కనబడతాయి నీ జీవితంలో ఆయన బాధపడిన సందర్భాలు. ఎన్నోసార్లు మనం ఆయన్ని బాధ పెడతాం. మనం విసుకుపోవడమే కాదు, ఆయన్ని విసిగిస్తాం. మనం బాధపడటమే కాదు, ఆయన బాధ పెడతాం. అవునా కాదా? కొన్ని సందర్భాల్లో పిల్లలు తల్లిదండ్రుల్ని బాధ పెట్టిన వారు ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రుల్ని బాధ పెట్టి బాధకు గురి చేసే పిల్లలు చాలామంది ఉన్నారు. అవునా కాదా? అలాగే మనం కూడా దేవుడిని చాలాసార్లు బాధ పెట్టాం, చాలాసార్లు దుఃఖపెట్టాం, చాలాసార్లు ఆయన వేదనకు గురి చేశాం. అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా మన మీద కోప్పడు దేవుడు కాడు. అదే తండ్రి మనసు. ఆయన ఎప్పుడు కూడా మన మీద కోప్పడు దేవుడు కాడు. కోప్పడడు, ఎప్పుడు కోప్పడడు ఆయన. నువ్వు ఎప్పుడైనా దేవుని సన్నిధికి ఒక 2-3 వారాలు మానేసిన తర్వాత ఆయన్ని మీద కోప్పడి నీకు బలహీనతలు కానీ, శ్రమలు కానీ, శోధనలు కానీ కలగజేసిన సందర్భాలు ఉన్నాయా?
ఉండవు. మరి నేను మానేసినప్పుడు, ప్రార్థనకి దూరం అయినప్పుడు నాకు ఎందుకు ఈ శోధన వచ్చింది, ఈ బలహీనత వచ్చిందంటే అవి ఎవరి ద్వారా వస్తాయి తెలుసా? అపవాది ద్వారా వస్తాయి, దేవుడి ద్వారా రావు. మీరు గమనించండి, మనము దేవుని సన్నిధికి దూరం అవుతున్నామంటే, దేవునికి దూరం అవుతున్నామంటే లోకానికి దగ్గర అవుతున్నామని అర్థం, అపవాదికి దగ్గర అవుతున్నామని అర్థం. అవునా కదా? దేవుని సన్నిధికి దూరం అవుతున్నామంటే ఎవరికి దగ్గర అవుతున్నాం? అది అపవాదికి దగ్గర అవుతున్నామని అర్థం, లోకానికి దగ్గర అవుతున్నామని అర్థం. అప్పుడు శ్రమలు ఎవరి ద్వారా వస్తాయి? అపవాది ద్వారానే వస్తాయి. లోకములో ఉన్న పరిస్థితులను బట్టి నీకు శ్రమలు వస్తాయి. దేవుడు అందుకే అంటాడు, నన్ను విడిచి వెళ్ళొద్దు, నా సన్నిధిని విడిచి వెళ్ళొద్దు. శ్రమలు కాసుకుని ఉన్నాయి, శోధనలు కాసుకుని ఉన్నాయి, కష్టాలు కాసుకుని ఉన్నాయి. కాబట్టి వాటిలో నువ్వు పడకుండా ఉండాలంటే నాలో భద్రంగా ఉండు, నాలో ఉండు అని ప్రభువు చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనము ఆయన్ని కాదనుకుని, ఆయన చెయ్యి విదిలించుకుని మనం వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో దేవుడు దుఃఖపడతాడు తప్ప నిన్ను శోధించడు, దేవుడు బాధపడతాడు తప్ప నిన్ను బాధ పెట్టడు. అర్థమవుతుందా? నిన్ను బాధ పెట్టడు. మరి నీ బాధ, నీ దుఃఖము దేవుని సన్నిధికి దూరమైనప్పుడు వచ్చేది అపవాది ద్వారానే. గుర్తుంచుకో, దేవుడు ఎవరిని శోధించడు, దేవుడు ఎవరిని బాధ పెట్టడు, దేవుడు ఎవరిని కష్టపెట్టడు. అలా కష్టపెట్టువాడైతే మానవుని పాపానికి మానవుణ్ణి వదిలేసి నువ్వు కష్టపడి నీ పాపాలు పోగొట్టుకుని నా దగ్గరికి రాను చెబుతుడు ఆయన. మన కోసం ఆయన కష్టపడవలసిన అవసరం లేదు, మన కోసం ఆయన సిలువలో నలగొట్టబడవలసిన అవసరం లేదు, మన కోసం ఆయన నిలువున నలిగిపోయి శ్రమను, దుఃఖమును, వేదనను ఆయన అనుభవించవలసిన అవసరము లేదు. ఇవన్నీ ఆయన చేశాడంటే నువ్వు కష్టపడకూడదని, నువ్వు బాధపడకూడదని. ఇది తండ్రి మనస్సు. చెప్పండి, ఎవరి మనస్సు? తండ్రి మనస్సు. ఈ తండ్రి మనస్సు. కాబట్టి ఈరోజు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, ఎవరైతే ఆయన సంకల్పాన్ని బట్టి నిలబడడానికి ముందుకు వస్తున్నారో, వారి జీవితాల్లో అపవాది చాలా భయంకరమైన శోధనలు కలగజేయడానికి వాడు కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారు ఖచ్చితంగా అపవాది చేత శోధించబడతారు. ఎందుకు? నువ్వు వాడిని విడిచిపెట్టావు కాబట్టి వాడికి కోపం ఉంటుంది, నువ్వు వాడిని ప్రేమించట్లేదు కాబట్టి వాడికి బాధ ఉంటుంది. కాబట్టి వెంటనే వాడు ఏం చేస్తాడంటే నీ మీద కొన్ని దాడులు సిద్ధం చేస్తాడు, నీ పైన కొన్ని కుట్రలు పన్నుతాడు. ఎందుకంటే వాడిని విడిచిపెట్టేసావు కాబట్టి, వాడిని ప్రేమించట్లేదు కాబట్టి. ఒకప్పుడు వాడికి ప్రియమైన బిడ్డవు నువ్వు, కానీ ఇప్పుడు దేవునికి ప్రియమైన బిడ్డవి. కాబట్టి నీ జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు సాతానుడు కలగజేస్తాడు. అయినప్పటికీ నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అవన్నీ మేలుకు మార్చేస్తాడు. కీడుని ఏం చేస్తాడు? చెప్పాలి, మాట్లాడరు ఏంటండి? మేలుకు మార్చేస్తాడు. నేను సన్నిధి ప్రారంభించిన దినాల్లో, సేవలకు వచ్చిన దినాల్లో పక్కింటి వారిది కరెంట్ లాక్కున్నాం. మీటర్కి పెట్టుకోలేదు అప్పటికి. పక్కింటి వారిది కరెంట్ లాక్కున్నాం యామవారంలో. రెండు చర్చి ఇల్లు సైడ్ అనమాట, రెండు సూర్యులు ఇలా కలిసి ఉంటాయి. చర్చి సూరి అలాగే ఆ పక్కిల్లు సూరి కూడా రెండు కలిసి ఉంటాయి. అలా లాక్కున్నట్టు కూడా, కరెంట్ లాక్కున్నట్టు కూడా ఎవరికి తెలియదు. ఒక రోజున ప్రార్థన జరుగుతుంది, లైన్మెన్ గారు వచ్చారు. ఈ కరెంటు ఎవరు లాగారు, ఎక్కడి నుంచి లాగారు అన్నారు. ఈ పక్క ఇల్లు అది కూడా మాదేనండి, అక్కడి నుంచి లాక్కున్నా అంటే కుదరదు, నేను మరలా వస్తాను, మీరు కరెంట్ లాగే ఇలాగ వెలుగుతున్నాయి అంటే కేసు పెట్టేస్తాను మీ మీద, అలా లాక్కకూడదు, మీరు చర్చికి మీటర్ పెట్టుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అలాగే 2-3 సార్లు వచ్చి ఆయన గట్టి కేకలేసాడు. 2-3 వారాలు మేము కరెంట్ లేకుండా ఆరాధించాం. ఆరాధించిన తర్వాత ఒక వ్యక్తి కరెంట్ మీటర్కి ఎంత అవుతుందో, కరెంట్ వైరింగ్కి ఎంత అవుతుందో నేను పెట్టుకుంటానండి అని చెప్పేసి వారం రోజుల్లో మీటర్ రప్పించేసి వారం రోజుల్లో వైరింగ్ చేయించేశారు. స్తోత్రం చెప్పండి. అపవాదేమో మనల్ని బాధ పెట్టాలని, భయపెట్టాలని ఏదో ఒకటి కలగజేస్తూ ఉంటాడు. దాన్ని దేవుడు ఏం చేస్తాడు? మనకు మేలుకు మలిచేస్తాడు.
మనకు మేలుకు మళ్ళీ చేస్తాడు. చాలా అద్భుతాలు చేస్తాడు దేవుడు. కీడుని మేలుకు మార్చే దేవుడు. అందుకనే కీడు జరిగినప్పుడు, నీకు ఏదైనా సంభవిస్తున్నప్పుడు, ఏదైనా కీడు సంభవిస్తున్నప్పుడు, ఏదైనా ఆ భయంకరమైన పరిస్థితి నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి ఎంటర్ అయినప్పుడు నువ్వేం చేయాలంటే, ఏదో నాకు గొప్ప వింత ప్రారంభమైంది, నా జీవితం నాశనం అయిపోతుందని బాధపడకుండా, ఈ కీడు వెనకాల దేవుడు ఏదో మేలు సిద్ధం చేశాడని నువ్వు నమ్మగలగాలి. ఎప్పుడైతే నువ్వు నమ్మగలుగుతావో, ఎప్పుడైతే అలా నువ్వు నమ్మి ప్రార్థన చేయగలుగుతావో, అద్భుతాలు చేసేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతాలు చేసేస్తాడు. ఇక్కడ ఏమని రాశాడు? దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఈ మాట, ఈ సందర్భం ఎందుకంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా, ఆయన సంకల్పం చొప్పున పిలువబడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా అపవాది వారిని శోధిస్తూ ఉంటున్నాడు, వారిని బాధ పెడుతూ ఉన్నాడు, ఏదో శ్రమలోనికి వారిని నెట్టివేస్తూ ఉన్నాడు. కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, లేకపోతే లోకములో ఉన్న వాటిని బట్టి కావచ్చు, వారికి శ్రమలు కలుగుతున్నాయి అన్న బాధ వారికి వస్తున్నప్పుడు పౌలు గారు వారితో అంటున్నాడు, భయపడకండి, ఇలాంటి సందర్భంలో మీరు ధైర్యంగా ఉండండి, ఆ కీడును కూడా దేవుడు మేలుకు మార్చేస్తాడు. మీరెవరు? దేవుణ్ణి ప్రేమిస్తున్నవారు. మీరెవరు? ఆయన సంకల్పమును బట్టి పిలువబడిన వారు. ఎవరి సంకల్పమును బట్టి? మీ సంకల్పాన్ని బట్టి ఆయన్ని వెంబడించేవారు కాదు మీరు. మీ ఉద్దేశాలను బట్టి ఆయన్ని వెంబడించేవారు కాదు. ఈరోజు మనము దేవుని ఉద్దేశాలను ఎరగకుండా మానవుని తలంపులను బట్టి, మన ఉద్దేశాలను బట్టి నడుస్తుంటే, నువ్వు కొంచెం లోతుకి వెళ్ళాలి. క్రైస్తవ్యంలో, భక్తిలో, విశ్వాసంలో కొంచెం లోతుకి వెళ్తే దేవుని సంకల్పాలు, దేవుని ఉద్దేశాలు నీకు అర్థమవుతాయి. అవి నీకు అర్థం కావాలి అంటే లోతుకి వెళ్ళవలసిందే. లోతుకి వెళ్ళినప్పుడే అపవాది నిన్ను పట్టుకుంటాడు. లోతుకి వెళ్ళనని చెప్పు, లోకంలో ఉండని చెప్పు, అపవాది నిన్ను శోధించడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎప్పుడు పట్టుకుంటాడు నిన్ను? అర్థమవుతుందండి మీకు? మరి చాలామంది ఏంటి దిగులుగా కూర్చున్నారు, మొఖాలు ఇలా వాలేసి. ఎందుకు అలాగా? ఇంటికాడైనా ప్రాబ్లమా? అదే కదా నేను చెప్తుంటా. ఇంటికాడ సమస్యలన్నీ చెప్పులు బయట వదిలేస్తున్నట్టు అక్కడే వదిలేసి రావాలి. నువ్వు చెప్పులు బయట వదిలేసి వస్తున్నావు కదా, అలాగే సమస్యలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా చెప్పులతో పాటు అక్కడే వదిలేసి రావాలి. వెళ్ళేటప్పుడు చెప్పులు తొడుక్కోవాలి, వెళ్ళేటప్పుడు మాత్రం అవి అవి వదిలేయాలి, ఇంకా పట్టుకెళ్ళకూడదు. అన్న అలాగే వచ్చింది దేవుని సన్నిధికి, దుఃఖంతో వచ్చింది. దుఃఖాన్ని దేవుని సన్నిధిలో తీసి ఎలాగెళ్ళింది? సంతోషంగా వెళ్ళింది. ఇంకా ఆనాటి నుండి దుఃఖముఖం లేదట అన్నకి. మన మొక్కలు ఎలాగుంటాయంటే, లోకంలో ఉన్న శ్రమలన్నీ నాకే వచ్చి పడిపోయినరా బాబు, ఏబూలాంటి శ్రమ వస్తే నిలబడవు నువ్వు. అసలు ఏబూలాంటి శ్రమ ఎవరికి రాదు. వస్తే ఉండవు నువ్వు. అంత భయంకరమైన పరిస్థితి. ఏబూలాంటి శ్రమలన్నీ నాకే వచ్చేస్తున్నాయి అని చెప్తారు చాలామంది. అలాంటి శ్రమలు రావు ఎవరికి కూడా, అవి ఏబూకి ఒక్కడికే వచ్చినాయి. స్తోత్రం చెప్పండి. దేవుడి బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుని సన్నిధిలో వాక్యం వింటున్న నీవు కొంచెం హుషారుగా ఉండు. ఎందుకంటే దేవుని మాటలు మనలో ఉన్న నిర్జీవాన్ని తీసేసి జీవాన్ని కలగజేస్తాయి. జీవం వచ్చింది అంటే నువ్వు ఉద్యోగంగా ఉండాలా వద్దా? ఉత్సాహంగా ఉండాలా వద్దా? మాట్లాడరే. ఉత్సాహంగా, ఉల్లాసంగా దేవుని వాక్యాలు వినాలి. అందుకే ఆయన అంటాడు, ఉత్సహించు పెదవులతో ఆయన ఆరాధించాలట. ఎలాంటి పెదవులతో? ఉత్సహించు పెదవులతో. నీరసంగా ఎక్కడో లోతులో నుంచి, గోతులో నుంచి, నూతులో నుంచి మాట వస్తుంది కొంతమందికి. పాట పాడమంటే లోతుగా వస్తుంది, స్తోత్రం చెప్పమంటే లోతుగా వస్తుంది. టిఫిన్ తినొచ్చారా లేదా? టిఫిన్ తిన్నారా? రైట్. దేవునికి స్తోత్రం చెప్పాలా. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఆయన్ని రుచి చూసి ఆయన్ని వెంబడిస్తున్నావో, ఆయన సంకల్పాన్ని బట్టి నిలబడుతున్నావో, దేవుడు నాకు సమస్తము అని ఎప్పుడైతే నువ్వు నిలబడుతున్నావో, అప్పుడు అపవాది ఏం చేస్తాడంటే అడుగడుగున నీకు ఆటంకాలు కలగజేసి నిన్ను నాశనం చేయడానికి, నీ ప్రణాళికలు అంటే దేవునితో నువ్వు నడుస్తున్న సహవాసాన్ని నాశనం చేయడానికి వాడు ఖచ్చితంగా కొన్ని పన్నాగాలు పన్నుతాడు. వాటిని ఏమన్నాడంటే బైబిల్లో భక్తుడు అపవాది తంత్రాలు అన్నాడు, లేకపోతే కుయుత్తులు అని కూడా మనం అనుకోవచ్చు. అపవాది తంత్రాలు, కుయుత్తులు. కానీ ఎప్పుడైనా సరే
దేవుని సంకల్పాలను, దేవుని ఉద్దేశాలను వాడు పాడు చేయాలనుకున్నప్పుడు దేవుడు వాటిని మైనస్గా చేయాలనుకున్న వాటిని మనకి ప్లస్గా మార్చేసి దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెట్టేస్తాడు. ఉదాహరణకి యోసేపు అనే వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఇది తండ్రికి తెలియదు, అన్నగారులకి తెలియదు, తల్లికి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఎవరికి తెలుసో తెలుసా? అపవాదికి తెలుసు. యోసేపుని ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు, ఖచ్చితంగా యోసేపుని వాడుకుని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు దేవుడు. కాబట్టి వీడిని మనము దేవునికి దూరం చెయ్యాలి. యోసేపుని దేవునికి దూరం చేసి దేవుడంటే అసూయ కలిగేటట్లు, దేవుడంటే విషము నూరిపోయాలి, దేవుడంటే ఇంకా తిట్టుకునేటట్లు చేయాలి, అసలు దేవుడంటే ఇంకా దేవుని మాట ఎత్తకుండా చేయాలని యోసేపుని ఏం చేశాడో తెలుసా? సొంత అన్నగారుల ద్వారానే దేశం కాని దేశానికి వెళ్ళడానికి అమ్మేశారు, మిజ్జానీయులకు అమ్మేశారు. అసలు అన్నగారుల పన్నాగం ఏంటో తెలుసా? చంపేద్దామని. యోసేపుని ఏం చేద్దామని? చంపేద్దామని. దేవుడు వాళ్ళ ఆలోచన ఒకటి ద్వారా మార్పించాడు. మార్పించి అతను అన్నాడు, వీడిని చంపితే మనకేమొస్తుంది, వీడిని అమ్మేద్దాం, కొన్ని డబ్బులైనా వస్తాయి. వీడిని తండ్రికి దూరం చేయడమే కదా మన ఆలోచన. కాబట్టి చంపడం ఎందుకు? వీడు ఎక్కడున్నాడో తండ్రికి తెలియకుండా వీడిని అమ్మేస్తే సరిపోతుంది, దేశం కానీ దేశం పంపేస్తే సరిపోతుంది. తండ్రికి దూరం చేద్దాం అంటే ఎవరిలో దూరాడు? ఇప్పుడు మీలో దూరాడా? మరి మాట్లాడరే, మాట్లాడండి. ఎవరిలో దూరాడు? ఎవరిలో అయినా దూరతాడు వాడు, గుర్తుంచుకోండి. ఎవరిలో అయినా దూరతాడు. ఇప్పుడు అన్నగారుల్లో దూరాడు. అన్నగారుల్లో ప్రవేశించి ఏం చేశాడో తెలుసా? యోసేపుని మిజ్జానీయులకు అమ్మేటట్లు చేశాడు. ఆ మిజ్జానీయులు తీసుకెళ్ళి ఐగుప్తులో ఫరోకి అమ్మేశారు. ఫరో అంటే రాజు కాదు, ఇంకొక ఫరో ఉన్నాడు. శతాధిపతిని కూడా ఏమంటారంటే ఫరో అంటారు. అతనికి అమ్మేశారు. అతడి ఇంటిలో ఇతడు బానిసగా ఉన్నాడు. అతని కుటుంబాన్ని దేవుడు హెచ్చించేశాడు. స్తోత్రం చెప్పాలి గట్టి. అతని కుటుంబాన్ని హెచ్చించేశాడు. అతని కుటుంబాన్ని హెచ్చించేసిన తర్వాత అతని ద్వారా ఐగుప్తు దేశం అంతటిని కూడా హెచ్చించి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టేశాడు దేవుడు. అయితే మరలా అపవాది ఏం చేశాడంటే, ఎక్కడికి వచ్చినా కూడా దేవుడికి దూరం అవ్వలేదు వీడు. అన్నగారులకు దూరం చేసాం, తండ్రికి దూరం చేసాం. నిజంగా దేవుడు అన్నవాడు ఉంటే నాకు ఇలా చేస్తాడా, నా తండ్రికి నన్ను దూరం చేస్తాడా, నా స్వదేశానికి నన్ను దూరం చేస్తాడా, నేను దేశం కాని దేశం వచ్చాను, భాష కాని భాష ఇక్కడ, నేను ఎవరికి నా గోడు చెప్పుకోవాలి, ఎవరికి నా బాధ చెప్పుకోవాలి, ఎవరికి నా కష్టం చెప్పుకోవాలి, నా మాట ఎవరికి అర్థం కావట్లేదు, నా భాష ఎవరికి రావట్లేదు, ఎలా ఇప్పుడు పరిస్థితి అని ఈ కష్టాలకి ఇబ్బందులకి దేవుడు అన్నవాడు ఉంటే నాకు ఇలా చేయడు, దేవుడు అన్నవాడు ఉంటే నాకు ఇలా జరగదు, దేవుడు నాకు లేడు అని మానేస్తాడేమో అనుకుంటే ఇక్కడికి వచ్చాక ఇంకా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టేశాడు. ఇంకా దేవునికి ఎక్కువ సమయం ఇవ్వడం మొదలుపెట్టేశాడు. ఎందుకు ఇస్తున్నాడో తెలుసా ఎక్కువ సమయం? స్తోత్రం చెప్పాలి. యోసేపు ఐగుప్తు దేశం వచ్చిన తర్వాత ఇంకా దేవునితో సహవాసం ఎక్కువైపోయింది. ఎందుకో చెప్పనా? అక్కడ అతనికి స్నేహితులు లేరు. అక్కడ అతనికి స్నేహితులు లేరు. అక్కడ అతని భాష తెలిసిన వాళ్ళు లేరు. తన బాధ చెప్పుకుందామన్నా, తన కష్టం చెప్పుకుందామన్నా, తన వ్యధ చెప్పుకుందామన్నా, లేకపోతే ఎవరితోటైనా ముచ్చట్లు పెట్టుకుందామన్నా ఆ భాష తెలిసిన వాళ్ళు కానీ స్నేహితులు కానీ ఎవరు లేరు. ఇప్పుడు ఏకైక స్నేహితుడు ఎవరు? చెప్పుకుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు ఈ కష్టము ఈ శ్రమ ఏం చేసిందంటే దేవుడికి ఇంకా దగ్గర చేసేసింది. ఇప్పుడు మాట్లాడితే వెళ్ళి ఎవరికి చెప్పుకుంటున్నాడు? అపవాదికి కోపం వచ్చింది. నేను వాడిని దేవునికి దూరం చేద్దామనుకుంటే ఇంకా దగ్గర అయిపోయాడు దేవునికి, ఇంకా దగ్గర అయిపోయాడు దేవునికి. ఇట్లా కాదు, వీడిని ఇంకా శోధనకు గురి చేయాలి, దేవుడిని నోటంట దూషించేటట్లు చేయాలి, దేవుడిని నోటంట ఖచ్చితంగా దూషించాలి, ఖచ్చితంగా వీడు దేవునికి దూరం అయిపోవాలి, ఎడమగా ఉండాలి దేవునికి. ఎందుకంటే యోసేపు ద్వారా దేవుని ప్రణాళిక సిద్ధమవుతుంది ఒక పక్క నుంచి. అందుకని అపవాది ఏం చేస్తున్నాడంటే వాడిని దూరం చేయాలని చూస్తున్నాడు దేవునికి. ఈరోజు నీకు వస్తున్న శ్రమలు, నీకు వచ్చిన కష్టాలు, నీకు వచ్చిన ఆర్థికపరమైన ఒత్తిళ్ళు, నీకు వచ్చిన శోధనలు, నీకున్న బలహీనతలు, ఇవన్నీ కూడా దేవుడి నుండి వేరు చేద్దామని అపవాది వేసిన అగ్ని బాణాలు, వాడి ఆయుధాలు. అప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా? శ్రమ కానీ, శోధన కానీ, కష్టము కానీ, ఇబ్బంది కానీ,
మరణమే కానీ వస్త్రహీనతే కానీ క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చెయ్యలేదని చెప్పాలి. అవన్నీ వాడి ఆయుధాలే. ఈ లోకంలో నిన్ను కష్టపెట్టడానికి వేస్తున్న ఆయుధాలు, నిన్ను దేవుడి నుండి దూరం చేయడానికి వేస్తున్న ఆయుధాలు. వస్త్రహీనత, కరువు, ఇబ్బంది, ఏమండి, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు, శరీర సంబంధమైన బలహీనతలు, శోధనలు, ఇవన్నీ కూడా వాడు వేస్తున్న అగ్ని బాణాలు, వాడు విల్లు ఎక్కుపెట్టి వేస్తున్న అగ్ని బాణాలు. ఆ బాణాలకి నువ్వు భయపడకుండా ఏం చేయాలంటే ఈ మాట చెప్పాలి: క్రీస్తు ప్రేమలో నుండి ఏమి నన్ను వేరు చేయలు, వేసుకుంటే వేసుకో. అవన్నీ ఆర్పడానికి విశ్వాసం అనే డాలు నేను పట్టుకుని ఉన్నాను. విశ్వాసం ఉండాలి నీకు. ఆ కష్టాలు, ఆ ఇబ్బందులు, ఆ ఇరుకులు, ఈ విశ్వాసం అనే ఈ డాల్ ఏం చేస్తుందంటే అవన్నీ ఆర్పేస్తుంది. నీ విశ్వాసం ఏం చేస్తుంది? అగ్ని బాణాలన్నిటినీ ఆర్పేసి వాడిని మనోవ్యాధికి గురి చేస్తుంది అన్నమాట. నీ విశ్వాసం నిలబడాలి. ఏమైనా పర్వాలేదు, ఎక్కువ సహవాసాన్ని పెంచుకోవాలి. అప్పుడే నీకున్న కష్టాన్ని బట్టి, నీకున్న ఇబ్బందిని బట్టి, నీకున్న శోధన బట్టి ఎక్కువ సహవాసాన్ని దేవునితో పెంచుకుని, ఎక్కువగా వెళ్ళి మోకరిస్తూ, ఎక్కువగా ఆయనతో మాట్లాడుతూ, ఎక్కువగా ఆయనతో అన్ని విషయాలు సంప్రదిస్తూ దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని ఉంటే ఒక పక్క నుంచి ఆయన నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం ఏం జరుగుతుందంటే వాడేస్తున్న ప్రతి బాణాన్ని ఆర్పడానికి, నీవు జయించడానికి, నిలబడడానికి శక్తిని ఆ ధైర్యం ఇస్తుంది, ఆ మాటలు ఇస్తుంది. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో నాకు నెమ్మదినిస్తుంది అంటాడు. ఆయన వాక్యము నిన్నెప్పుడు కూడా ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. ఏం చేస్తుంది? ఇప్పుడు శ్రమల్లో, నిర్జీవమైన పరిస్థితుల్లో, కొన్ని సందర్భాల్లో నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఎందుకు వచ్చిన జీవితం, ఎందుకు వచ్చిన బ్రతుకు, ఎవరికి న్యాయం చేయలేకపోతున్నాను, ఇటు తల్లిదండ్రులకి, భార్య బిడ్డలకి ఎవరికి న్యాయం చేయలేకపోతున్నాను, ఎందుకు వచ్చిన బ్రతుకు అని ఒక్కొక్కసారి నీ మీద నీకే విరక్తి కలిగి జీవితాన్ని ముగించుకోవాలన్న ఆలోచనలు కూడా వస్తాయి. అటువంటి సందర్భాల్లో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మోకాలు వేసి నీ విన్నపాలు చెప్పుకుంటే ఆయన విన్నపాలు వినువాడు, మాట్లాడే దేవుడు. ఆయన వింటాడు, మాట్లాడతాడు. అప్పుడు నిన్ను ఖచ్చితంగా బలపరుస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎన్ని సందర్భాల్లో యోసేపు వెళ్ళి అక్కడ మోకాలు వేస్తాడో తెలుసా? ఐగుప్తు దేశంలో ఇంకా దగ్గర అయిపోతున్నాడు, దేవుడు ఆశీర్వదించేస్తున్నాడు, ఇంకా దగ్గర అయిపోతున్నాడు. అప్పుడు వెంటనే అపవాది అనుకున్నాడు, వీడిని ఇలా కాదని చెప్పేసి ఫరో భార్యను ప్రేరేపించి ఆమెలో ప్రవేశించి ఇప్పుడు మరలా ఒక ఉరి సిద్ధం చేస్తున్నాడు. యోసేపుకి. అర్థమవుతుందా? ఇవి కూడా పని చేయట్లేదు వీడికి అని ఒక ఉరి సిద్ధం చేసి ఫరో భార్యలో ప్రవేశించాడు. ఇప్పుడు ప్రవేశించి ఏం చేశాడంటే ఫరో భార్య అతన్ని పాపానికి ప్రేరేపించేటట్లు చేశాడు. ఫరో భార్య పాపానికి ప్రేరేపించినప్పుడు అతను అన్నాడు, నా దేవునికి విరోధముగా నేను పాపము చెయ్యను, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. నువ్వు శోధనలో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అనుకునే స్థితిలో ఉన్నావు. ఎవరో ఒకళ్ళు వచ్చి నేను ఇలా నీకు ఇంత ఇస్తాను, నువ్వు ఇలా చేస్తావా అని అడిగాడు అనుకో, దేవునికి విరోధమైన పాపం ఏదైనా, అది లంచం విషయంలో కావచ్చు, లేకపోతే అక్రమం విషయంలో కావచ్చు, ఇంకొక విషయంలో కావచ్చు, అది దేవునికి విరోధమైన రీతిలో నీకు ఏదైనా రాబడి వచ్చేది ఉందనుకో, ఇప్పుడు నీకు అవసరం చాలా, నీకు ఇన్కమ్ అలాగ వచ్చేది ఉందనుకో, దేవునికి విరోధముగా ఒప్పుకుంటావా? ఇప్పుడు అవసరం ఏంటి మనకి? డబ్బు. ఒప్పుకుంటావా? యోసేపు కూడా ఏమనుకోవాలి? ఇప్పుడు గనక నేను ఒప్పుకోకపోతే నా పరిస్థితి మరణానికి వెళ్ళిపోతుంది, చచ్చిపోతాను, చంపేస్తాడు. ఫరో మామూలుగా ఊరుకోడు, ఉరి తీసేస్తాడు, లేకపోతే తల తీసేస్తాడు. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి సైలెంట్గా ఈ పాపం చేసేస్తే వదిలిపోద్ది, ఈ రోజుకి గొడవ వదిలిపోద్ది అన్నట్లుగా ఉండాల. కానీ నీవు ఇలా ఆలోచిస్తున్నావేమో ఒకసారి ఆలోచించు. యోసేపు అలా ఆలోచించలేదు. యోసేపు ఏమన్నాడు తెలుసా? నా దేవునికి విరోధముగా నేను పాపము చెయ్యను, ఆయనకి నేను లెక్కప్ప చెప్పాలి,
ఆయన నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఆయన్ని నేను దుఃఖపరచలేను, ఆయన నేను బాధపరచలేను. అవసరం వస్తే నేను చనిపోవడానికైనా సిద్ధమే. మరొక్కసారి ఆలోచించుకో, నిన్ను నేను తీసుకెళ్తే ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళగలుగును, లేదా పాతాళానికి దింపేయగలుగును అని చెప్తుంది. నాకు ఆ స్థాయి ఉందని చెప్తుంది ఆమె. ఎస్, ఒకవేళ ఆమెకు ఆ పాపాన్ని ఒప్పుకుంటే ఎంతకాలము చెప్పండి, ఎంతకాలము? ఏదైనా రహస్యంగా చేసేది ఆగుతుందా? చెప్పాలి. రహస్యంగా చేసేది ఏదైనా ఆగుతుందా? ఏదో ఒక రోజున బయటపడకుండదు కదా, ఏదో ఒక రోజున పరోకు తెలియకుండా ఉండదు కదా. ఆ రోజున ఏం చేస్తాడో తెలుసా? ఇద్దరిని తీసుకెళ్ళి ఊరేస్తాడు. ఎవరిద్దరిని? పరోని, పరో భార్య. అవసరం వస్తే పరో భార్య పేటు ఫిరాయించే అలవాటు ఉంది ఆమెకి. ప్రాణం మీదకి వస్తుంది అనేటప్పటికి ఏం చేస్తుంది? రివర్స్ చేసే అలవాటు ఉంది. అవసరం వస్తే రివర్స్ చేసి ఆయన్ని అప్పగించేస్తుంది. ఏదో ఒక రోజున శోధన తప్పదు. అది గమనించాడు యోసేపు. ఒకవేళ ఈమె చేయమన్న పాపానికి కనుక నేను ఒప్పుకుంటే ప్రతిరోజు చచ్చి బ్రతకాలి, ఈమెకి బానిసనవ్వాలి. ఎస్, ఎప్పుడైనా సరే నువ్వు తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పు చేస్తున్న సమయాన్ని బట్టి ఆ పాపానికి నువ్వు బానిసవే. ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ పాపానికి, ఆ తప్పుకి నువ్వు బానిసవే. ఖచ్చితంగా నీవు దానికి మూల్యం చెల్లించవలసిన రోజు వస్తుంది. ఒక రోజున ఖచ్చితంగా వస్తుంది ఆ రోజు. కానీ యోసేపు ఇదంతా కూడా ముందుగానే ఆలోచించి, చస్తే ఈరోజే చస్తాను, ఆ రోజు భయంకరమైన పరిస్థితికి నేను వెళ్ళను. అప్పుడు తెలిసిందంటే ఈ తప్పుకు ఒప్పుకుని ఆ తప్పు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నీ మర్మం బయటపడక తప్పదు. అప్పుడు పరో ద్వారా కూడా నేను చస్తాను, దేవుని ద్వారా కూడా నేను చస్తాను. 2 విధాలుగా చస్తాను. అదేదో ఇప్పుడు పరో ద్వారా చచ్చాననుకో, ఆత్మీయంగా బ్రతుకుతాను, దేవుని దగ్గర ఉంటాను అన్న ఆలోచనతో యోసేపు నా దేవునికి విరోధముగా నేను పాపము చేయనన్నాడు. తీసుకెళ్ళి సరసాల పాడేశారు. ఆ పరిస్థితిలో సరసాల్లో పాడేసినా కూడా ఇంకేం చేస్తున్నాడో తెలుసా? ఆ సరసాల్లో మోకాళ్ళు వేసి దేవునికి ఇంకా దగ్గర అవుతుంటే అపవాదికి ఒళ్ళు మండిపోతుంది. అప్పుడు ఆ సరసాల నాయకుడికి ఇతని మీద కనికరము పుట్టి సరసాలు ఉన్న ఖైదీలందరి మీద ఇతను అధిపతిగా మార్చేశాడు. స్తోత్రం చెప్పాలి. నేను అంటాను, దేవుని బిడ్డ ఎక్కడున్న రాజే. అది చెట్టు కింద, గుడిసెలోనా, బిల్డింగ్లోనా అనేది కాదు. నేను చెప్తున్నాను, నువ్వు వేసుకున్న బట్టను బట్టో, నువ్వు ఉంటున్న ఇంటిని బట్టో నీకు మర్యాద కాదు, దేవునిని బట్టి నీకు ఘనత రాబోతుంది. ఆయన ఏమన్నాడు తెలుసా? నన్ను గణపరచు వారిని నేను కూడా గణపరుస్తానన్నాడు. ఎస్, దావీదుని గణపరిచిన దేవుడు, సమూయేలుని గణపరిచిన దేవుడు. ఏమండి, మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే నువ్వు దేవుడిని గణపరచడం మొదలుపెట్టావో అన్ని విషయాల్లో దేవుడు నిన్ను హెచ్చించి గణపరచడం మొదలు పెడతాడు. దేవుని ద్వారానే నీకు ఒక కీర్తి రావాలన్నా, ఒక ఖ్యాతి రావాలన్నా, ఒక ప్రత్యేకమైన స్థాయిలో నువ్వు నిలబడాలన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలన్నా కేవలం దేవుని మూలముగానే వస్తుంది. అన్నాడు కదా ఆయన, నిన్ను భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చుగా నిన్ను హెచ్చిస్తాను, తలగా చేస్తాను అన్నాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని వైపుకు తిరుగుతావో అప్పుడు హెచ్చించబడతావు. స్తోత్రం చెప్పాలి. సింపుల్గా నేను చెప్పి ముగిస్తాను, త్వరగా విందాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. యోసేపుని అమ్మివేసిన తర్వాత, యోసేపు అక్కడ శ్రమలు పడిన తర్వాత అయినప్పటికీ దేవుడు అతన్ని హెచ్చిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత పరోకు ఒక కల వచ్చింది. ఆ కలభావం చెప్పాడు. ఆ కలభావం చెప్పిన తర్వాత యోసేపుకి మొత్తం ఐగుప్తులో ఉన్న సమస్తాన్ని యోసేపుకి అప్పగించేశాడు. యోసేపు ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఆర్థిక శాఖ మంత్రి అయిపోయాడు. ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ₹1 తీయాలన్నా, ₹1 వేయాలన్నా, ధాన్యం వెళ్ళాలన్నా, ధాన్యం రావాలన్నా యోసేపు చేతిలోంచే రావాలి. యోసేపు ఆజ్ఞ లేనిదే ఏది జరగదు. అలాంటి పరిస్థితికి వచ్చేసాడు. ఒక రోజున అన్నగారులు వచ్చారు ధాన్యం కావాలని. అన్నగారులకి నిజం తెలిసింది ఇతను యోసేపు అని, మనం అమ్మేసిన యోసేపు అని అన్నగారులకి నిజం తెలిసింది. తెలిసినప్పుడు అన్నగారులు భయపడిపోతున్నారు. ఇతడు హోదాలో ఉన్నాడు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు ఇతను మనకి పాత కక్ష మనసులో పెట్టుకొని మనల్ని ఉరి తీయించేస్తాడేమో, సరసలో ఏం చేస్తాడేమో, మనల్ని కష్టపెడతాడేమో అని భయపడుతున్నారండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏం చేస్తున్నారు? భయపడుతున్నారు. అటువంటి సందర్భంలో యోసేపు అన్నగారులతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. చూడండి, 50వ అధ్యాయము ఆదికాండము
ఆదికాండము 50 అధ్యాయం 20వ వచనం మనం చదువుదాం. 20వ వచనం. మీరు నాకు అందరూ తీశారా? అందరూ రైట్, చదువుదాం. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని కీడు చేయనుద్దేశించిరి కానీ. ఎవరు? అన్నగారులతో అంటున్నాడు యోసేపు. ఏమండి వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. అన్నగారులతో యోసేపు మాట్లాడుతున్నాడు. మీరు నాకు కీడు చేయనుద్దేశించిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, నేటి దినమున ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు చెప్పండి, కీడు చెయ్యాలనుకున్నారు, నాశనం చేయాలనుకున్నారు మనుష్యులు. ఎవరి ద్వారా? అపవాది ప్రేరేపణ ద్వారా. కానీ ఎప్పుడైతే కీడు చేయాలనుకున్నారో, నాశనం చేయాలనుకున్నారో, దేవుడు దాన్ని ఎలా మలిచేశాడు? నేను అదే చెప్తున్నాను. ఎప్పుడైతే నువ్వు దేవుని సంకల్పంలో ఉన్నావో, దేవుని ఉద్దేశాల్లో ఉన్నావో, దేవుడు నిన్ను నడిపించాలనుకుంటున్నాడు, అప్పుడు అపవాది నిన్ను ఏం చేస్తాడంటే లోకంలో కొన్నిటికి శ్రమలకి కారకులుగా చేస్తాడు, ఇబ్బందులకి కారకులుగా చేస్తాడు, తట్టుకోలేనంత రీతిలో వచ్చేసేటట్లు చేస్తాడు. యోసేపుకు వచ్చిన శ్రమ తట్టుకునే శ్రమ అండి. సడన్గా తండ్రిని వదిలేయడం, సడన్గా ఎక్కడికో వెళ్ళిపోవడం, సడన్గా మరలా నింద రావడం, సడన్గా మరలా సెరసల్లోనికి వెళ్ళడం, ఇదంతా తట్టుకునే శ్రమ. నువ్వైతే తట్టుకుంటావా? ఉరేసుకుని చచ్చిపోతావు. ఎవరో ఎక్కడ నీకు ఉరిశిక్ష. మనమైతే ఏం చేస్తాం? ఉరేసుకునో, లేకపోతే పాయిజనో తాగో, లేకపోతే కాళ్ళలోనూ దూకో, లాకుల్లో పడో చేస్తాం. అవునే కదా? అంత కష్టం వచ్చేసిందని. కానీ కష్టము వచ్చినప్పుడల్లా నువ్వు యేసు దగ్గరికి దగ్గరికి జరగాల. అప్పుడు అవన్నీ ఏం చేస్తాడంటే కీడుని మేలుకు మార్చేస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కీడుని ఏం చేస్తాడు? కీడు వస్తే భయపడకండి. మొన్న ఒక సహోదరి పాస్టర్ గారండి ఎండుమిరగాయలు, నిమ్మకాయలు, జుట్టు పట్టుకొచ్చి మా గుమ్మలో పాడేశారండి. ఎవరు పాడేశారో? మేము ఎవరికి అన్యాయం చేశామనండి, మాకు ఇలాంటి పనులు చేస్తున్నారు అని చెప్పి ఏడ్చేస్తుంది. నేను అన్నాను, అమ్మ, దేవుని సన్నిధిలో నువ్వు వాక్యం వింటున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, మంచి మంచి సాక్ష్యాలు కూడా చెప్తావు దేవుని సన్నిధిలో, మరి దీనికి ఎందుకు నువ్వు భయపడుతున్నావు అంటే, భయం కాదండి, కోపం వచ్చేస్తుందండి వాళ్ళ మీద. మేము ఎవరికి అన్యాయం చేశామండి? మమ్మల్ని ఎందుకు పాడు చేయాలని చూస్తున్నారు? మమ్మల్ని ఎందుకు చెరపాలని చూస్తున్నారు? మా కుటుంబం ఎలా ఉంటే చూడలేకపోతున్నారండి, కళ్ళలో నొప్పులు వేసుకుంటున్నారండి అని చెప్పేసి ఇంకా వారి మీద విరుచుకు పడడం, నా ఎదురుగుండగానే రకరకాలుగా మాట్లాడడం మొదలుపెట్టింది. అప్పుడు నేను ఒకటే చెప్పా, దేవుని సన్నిధిని నువ్వు వింటున్న వాక్యాలకి విలువిస్తే, దేవుని నువ్వు పొందుకున్న రక్షణకి విలువిస్తే, ఆయన నీతో ఉన్నాడన్న మాటకి విలువిస్తే, నువ్వు నిలబడి చూడు, దేవుడు కార్యం చేస్తాడని చెప్పాను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి, హల్లెలూయా. ఏం చేసావమ్మా? నిమ్మకాయలు అన్నాను. చీపురుతో గెంటేశానండి, అంటించేశానండి అంది. మరి ఏం చేయమంటారు? మరి శుభ్రంగా నిమ్మకాయ పులిహార చేసుకోవచ్చు కదా, పోయేదేముంది? నేనైతే అలాగే చేస్తా. శుభ్రంగా కడిగేసి ఏం చేస్తాను, ఊరికినే దేవుడు నిమ్మకాయలు పంపాడు మా ఇంటికి అనుకుంటా. అవి నిన్నేం చేస్తాయి? దిష్టి నిమ్మకాయలు అయితే నిన్నేం చేస్తాయి? దిష్టి నిమ్మకాయలు ఏం చేస్తాయి? అరిచేతిలో పెట్టుకుని కుడిచే దాని మీద వేసి, ప్రభువా వీటిని పరిశుద్ధపరిచినందుకు నీకు వందనాలు అని చెప్పేసి ప్రార్థన చేసుకుని అట్లా కోసి శుభ్రంగా పిండుకుని నిమ్మకాయ నీళ్ళైనా తాగుతాను, నిమ్మకాయ పులిహార అయినా చేస్తాను. అలాగే చెప్పాను నేను ఆవిడతో, దేవునికి మహిమ కలుగునిగా. తుడిచేసి అంటించేసిందట ఏదో వేసి ఆయిల్. నేనన్నా, నిలబడు, దేవుడు కార్యం చేస్తాడు. కీడు వెనకాల మేలు దాశించాడు దేవుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. 5 సంవత్సరాల నుంచి వాళ్ళ అబ్బాయి ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అంటున్నాడు, కానీ రావట్లా, అక్కడి నుంచి జీతం పంపట్లా. అయితే ఇలా జరిగిన 4 రోజులుగా అబ్బాయి వచ్చేసాడు. ఇప్పుడు ఆ అబ్బాయి రావడం వీళ్ళకి మేలు, ఎందుకంటే ఆ అబ్బాయికి ఆల్రెడీ సంబంధం సెట్ అయిపోయింది, పెళ్లి చేయడానికి చూస్తున్నారు, కానీ అబ్బాయి రావట్లేదు. చాలామంది అంటున్నారు అక్కడ పెళ్లి చేసేసుకున్నాడు, సంసారం పెట్టేసాడు, కాపురం పెట్టేశారు, అయిపోయింది మీ పని, ఉత్తిదే ఆడు రాడు, ఈ పిల్లని అన్యాయం చేసేస్తున్నారు మీరు, అలాగే ఇలాగని చెప్పేసి చాలామంది రకరకాలుగా మాట్లాడారు. ఈ నిమ్మకాయలు వచ్చిన వారం రోజులకి అబ్బాయి వచ్చాడు.
ఇప్పుడు మేలు జరిగిందా కీడు జరిగిందా? అది చెప్పండి. నేను అన్నాను అప్పుడు, అమ్మ ఆ నిమ్మకాయలు చేతబడి చేసిన వాళ్ళు ఎవరో మీ అబ్బాయి వచ్చేలా చేశారు అన్నాను. ఊరుకోండి పాస్టర్ గారు అంటుంది. మరి అవును, నీకు మేలు జరిగిందా కీడు జరిగిందా? మేలును కూడా కీడును కూడా ఏం చేస్తాడు దేవుడు? మేలుకి చేస్తాడు. సంసారం పెట్టేశాడు, అక్కడ పిల్లలు కూడా పుట్టేసి ఉంటారు మీ అబ్బాయికి, అందుకే మీకేమి వత్తన అంటున్నాడు కానీ రావట్లేదు, రూపాయి కూడా పంపట్లేదు, అయిపోయింది, సంసారం పెట్టేశాడు, అక్కడ కాపురం పెట్టేశాడు అని చెప్తున్నారు. ఇక్కడేమో నిశ్చితార్థం అయిపోయింది దగ్గర 2 సంవత్సరాలు అయిపోతుంది, ఆ అబ్బాయి ఏమో రావట్లేదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అలాంటి పరిస్థితుల్లో అబ్బాయి రావడం, పెళ్ళి అవ్వడం అన్నీ జరిగిపోయాయి. దేవుడు అద్భుతంగా మరలా కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఈరోజు వాళ్ళకి గర్భఫలం ఇచ్చాడు. దేవుడు ఆ అబ్బాయికి ఇక్కడే ఇండియాలోనే జాబ్ ఇచ్చాడు. ఆ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది, ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు మరి ఎవరి కాళ్ళలో నొప్పులు వేసుకున్నారు? ఇప్పుడు వేసుకోవాలా, వేసుకుంటే నొప్పులు ఇప్పుడు బాగుంది కాబట్టి. స్తోత్రం చెప్పండి. ఓ పక్క నుంచేమో కొడుకు రావట్లేదని ఏడుస్తున్నావు, ఓ పక్క నుంచేమో పరిస్థితులు బాగాలేదని ఏడుస్తుంటే ఎవరి కాళ్ళలో నొప్పులు వేసుకుంటారు? ఇప్పుడు అన్నీ బాగున్నాయి కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి, ఎవరైనా వేసుకుంటే. ఏదైనా సరే నీవు ఉద్దేశించినది, నువ్వు ఆలోచించినది కరెక్ట్ కాదు, నీ పట్ల దేవుడు ఆలోచిస్తున్నాడు, అది జరగబోతుంది. దాన్ని తప్పించడానికి, నీ ఆలోచన మలచడానికి, నీ తలంపు మలచడానికి అపవాది ఏం చేస్తాడంటే ఇలాంటి క్రియలన్నీ చేసి నీ ఆలోచనను డైవర్ట్ చేస్తాడు. దేవుని మీద ఉన్న నీ ఆలోచన, దేవుని పైన ఉన్న నీ తలంపు డైవర్ట్ చేయడానికి ఆ నిమ్మకాయలు పెట్టిస్తాడు, లేకపోతే ఆ హిడ్డు మిరగాయలు పెట్టిస్తాడు, లేకపోతే లోక సంబంధమైన మనుషులు నీ దగ్గరికి పిలిపించి ఏదో ఒకటి మాట్లాడిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్పరేటి. కొంతమంది వచ్చి ఏం మాట్లాడతారో తెలుసా? వాస్తుల గురించి మాట్లాడతారు. ఇంటికి వచ్చి నువ్వు ఎలా ఉండాలా, అలా ఉండాలా, ఎలా చేయాలా, అలా చేయాలని. వీళ్ళకి అప్పటి వరకు బాగానే ఉంటారు, దేవుడు అంటారు, అప్పటి నుంచి వాస్తు అంటారు, గిరగర తిరుగుతారు. స్తోత్రం చెప్పాలి గట్టి. అంటే నిన్ను దేవుని మీద ఉన్న ఆలోచన డైవర్ట్ చేయడానికి ఇలాంటివి పురుగొల్పిస్తూ ఉంటాడనమాట. ఇలాంటి ఆలోచనలు నీకు రేపుతూ ఉంటాడనమాట. అప్పుడే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నా దేవుడు బలవంతుడు, ఏదైనా కీడును కూడా మేలుకు మార్చగలిగిన దేవుడని నువ్వు నమ్మగలిగితే సమస్తమును చేయగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొన్నే కోయిట్ నుంచి వచ్చాడు ఒక అతను, పాపం 4-5 లక్షలు బ్యాంకులో ఉన్నాయి, కోయిట్లో కష్టపడి వచ్చాడు. 4-5 లక్షలు ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు వాస్తు ప్రకారంగా లేదని మొత్తం గుమ్మాల కిటికీలు అన్నీ తీయించి మార్పించేసి మొత్తం అంతా చేయించేశాడు. బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం అయిపోయింది. ఈసారి ఇక్కడ వ్యాపారం చేసుకుందాం మానేద్దామని చెప్పేసి వచ్చాడు. పాపం మరలా వెళ్ళవలసి వచ్చింది. మరలా వెళ్ళాడు, 1 సంవత్సరం ఉండి తిరిగి వచ్చేసాడు. పాపం ఉండలేక, పరిస్థితులు బాగోక. ఏమైపోయింది ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ అంతా? మరి ఇప్పుడు ఆ గుమ్మాల కిటికీలు మార్చకుండా ఉన్నప్పుడేమో 5 లక్షలు ఉన్నాయి బ్యాంకులో, ఇప్పుడు మొత్తం ఊడ్చుకుపోయి మార్చేసాక ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఏది నిజం ఇప్పుడు నువ్వు చెప్పు? మారిస్తే బాగుంటుంది అనుకున్నావు, మార్చాక మొత్తం నాశనం అయిపోయింది. వెనకాల ఉన్నది కూడా ఏమీ లేదు. ఇప్పుడు కూలి పనికి వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు? కూలి పనికి వెళ్ళి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అజ్ఞానం. సాతాను మనల్ని ఏ విధంగా దారి తప్పించాలనుకుంటున్నాడో ఆ విధంగా దారి తప్పిస్తాడు. నేను ఒకటే చెప్తాను, సమస్తమును సమకూడి జరుగుచున్నవి నమ్ము, విశ్వసించు. ఏం జరిగినా పర్వాలేదు, నా దేవుని మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నా దేవుని మీద నేను మనస్సు పెట్టుకుని ఉన్నాను, నా ప్రాణం ఆయన కొరకు తృష్ణ కొని ఉన్నది, ఖచ్చితంగా ఆయన ఏదో ఒకటి చేస్తాడు ఈ సందర్భంలో అన్నట్లుగా నిలబడు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు, ఆయనకు సహాయం చేస్తాడు. అన్నీ జరుగుతున్నాయి. 3.5 సంవత్సరాలు వర్షం కురవకుండా ప్రార్థన చేయమన్నాడు, చేసేసాడు. 3.5 సంవత్సరాలు వర్షం కురవదు, కరువు వచ్చేసింది దేశం మీదకి. అటువంటి సమయంలో ఏలియా అని అన్నాడు, పలానా ప్రాంతం వెళ్ళు, అక్కడుండు అరణ్యములో, అక్కడ వాగు దగ్గర నీళ్లు తాగు, నేను కాకోలముల చేత నీకు ఆహారము పంపిస్తానన్నాడు. ఎవరి చేత? కాకుల చేత. ఏ ఆహారము తెలుసా? ఏదో రొట్టె ముక్క కాదు, మాంసం ముక్కలు, రాజులు తినే ఆహారం. కాకి రొట్టె చూసినా మాంసం చూసినా పట్టుకుపోద్ది, కానీ అవి తెచ్చి ఏలియాకి ఆహారం పెడుతుంది. దేవుడు ఏలియాని పోషించడానికి, ఏలియాని ఎందుకు పోషించాలి కరువులో? ఏలియాని ఎందుకు పోషించాలి కరువులో? అందరితో పాటు ఏలియాని కూడా వదిలేచ్చు కదా. ఏలియా దేవుని సంకల్పాన్ని బట్టి నడుస్తున్న వ్యక్తి కాబట్టి, దేవుణ్ణి ప్రేమిస్తున్న వ్యక్తి కాబట్టి అతనికి ఏమీ లోటు ఉండదు.
లోకమంతా కరువులో ఉండొచ్చు, కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి కొదువు ఉండదు. అందుకనే కీర్తనకారుడు అంటాడు, సింహపు పిల్లలు ఆకలితో ఉండొచ్చు, కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదని అంటాడు. ఈ లోకంలో ఎంత భయంకరమైన పరిస్థితులు వస్తున్నప్పటికీ నీవు మాత్రము మహోన్నతుని చాటునున్నావన్న సంగతి మర్చిపోవద్దని చెప్తున్నాను ఈ సమయంలో. ఈ లోకములో ఉన్నవారు వేరు, నువ్వు వేరు. ఎందుకంటే లోకములో ఉన్నవారు లోకములో ఉన్నారు, కానీ నువ్వు మాత్రం మహోన్నతుని చాటునున్నావు, సర్వశక్తిని నీడన ఉన్నావు. ఇది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఏ శ్రమలో కానీ, ఏ కష్టంలో కానీ, ఏ ఇబ్బందిలో కానీ, ఏ వ్యాధిలో కానీ, ఎలాంటి పరిస్థితుల్లో కానీ నువ్వు ఒకటే గుర్తు చేసుకో, నేను మహోన్నతుని చాటునున్నాను, నేను సర్వశక్తిని నీడనున్నాను. ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది, ఏదో ఒక సహాయం అందుతుంది అన్నట్లుగా ఎదురు చూడు. ఎందుకంటే ఖచ్చితంగా దేవుని వైపు చూసిన వారు సిగ్గుపరచబడరు గనక. ఖచ్చితంగా దేవుని వైపుకు చేతులు చాపు వారికి ఆ చేతులు ఖాళీగా ఆయన ఉంచి వెనక్కి పంపడం గనక ఆయన ఖాళీగా ఆ చేతులు ఉంచడు. ఖచ్చితంగా ఆశీర్వాదములతో, సమృద్ధితో ఆ చేతులు నింపుతాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఈరోజు దేవుని వలనే నీకు సహాయం కలుగుతుంది. నేను అనేక సందర్భాల్లో ఆ రుచి చూసిన వాడిని కాబట్టి చెప్తున్నాను. నాది విశ్వాస యాత్ర. నాకు టెన్షన్గా నెల అయ్యేటప్పటికీ ఆ జీతం వచ్చేస్తుంది అనడానికి లేదు. అర్థమవుతుందా? జీతం వచ్చేస్తుంది అనడానికి లేదు. టెన్షన్గా నెల అయ్యేసరికి నాకు జీతం వచ్చేస్తుంది అనడానికి లేదు. ఒక్కొక్కసారి ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు బిడ్డలు, అవునా కాదా? ఒక్కొక్కసారి వాళ్ళ పరిస్థితి బాగోలేనప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఇవ్వకపోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు నాకు అన్యాయం చేయలేదు. కరోనా టైంలో కూడా నన్ను పోషించాడు. నన్ను పోషించడమే కాకుండా 60,000 80,000 వడ్డీ కట్టడానికి కూడా, కరోనా సంవత్సరం అంతట్లో కూడా వడ్డీ కట్టడానికి కూడా ఏ నెల కూడా వడ్డీ కట్టకుండా ఆపలేదు. అంత కృప చూపించాడు. ఇప్పుడైతే నెల వచ్చేసరికి నాకు ఎంత కావాలా, మొన్న లెక్కేసాం మహిమరాజు గారు మేము అందరం కలిసి, దగ్గర ₹1,00,000 నెల వచ్చేటప్పటికి కావాలా. మా కుటుంబం పోసన కాక ఈఎంఐలు అయితే, ఇవి మొత్తం మీద అయితే కట్టుబడులు అవన్నీ చూసుకుంటే ₹1,00,000 దగ్గర కట్టుబడులకి. మరి ఎప్పుడు కూడా నేను లోకం వైపు చూడలేదు, ఎవరి దగ్గర చేయి చాపలేదు. దేవుణ్ణి అడిగాను అంతే. ఆయన దగ్గరే చేతులు చాపుతాడు, ఆయన వైపు చూస్తాను. మరి ఎప్పుడు నా చేతులకి ఆయన ఖాళీగా పంపించలేదు నా వెనక్కి. ఎప్పుడు ఆయన వైపు చేతులు చాపినా ఇచ్చే పంపాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. సహాయం చేసి పంపాడు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారు తెలుసా, పాస్టర్ గారికి పైనుంచి వచ్చేస్తుందిరా, బోల్డ్ వచ్చేస్తుందిరా అంటారు. ఎక్కడి నుంచి? పైనుంచి బోల్డ్ వచ్చేస్తుందంట. పైనుంచి. నేను అన్నాను, నిజంగానే పైనుంచి వస్తుంది నాకు అన్నాను. ఏ పైనుంచి? వాళ్ళు అనుకున్న పైనుంచి కాదు, అందరికన్నా పైన ఉన్నవాడు ఉన్నాడు కదా, ఆయన దగ్గర నుంచి వస్తుంది నాకు. అది వాళ్ళకి అర్థం కాదు. పైనుంచి వస్తుంది నిజమే. ఏ పైనుంచి? స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మీరు గమనించండి, ఈరోజు నేను చెప్పే విషయం ఒక్కటే, దేవుని వైపు చూస్తే ఎవ్వరికీ కూడా ఏమీ కొదువు ఉండదు, ఏ మేలు కొదువు ఉండదు. దేవుని వైపు చూడు, నీకు సమస్తమును సమకూడి జరుగుతున్నాయి, అన్నీ సమకూడి జరుగుతున్నాయి. ఏలియా గురించి ఒక్క మాట చదివిస్తాను చూడండి. మొదటి రాజుల గ్రంథము 17 అధ్యాయము 3 కాడించి 6 వరకు చదువునాన్న. 17. నువ్వు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియజేయగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరికి ఆజ్ఞయిస్తున్నాడు? ఒక వాగు ఉంది అక్కడ, కేరెత్తు వాగు, అవునా కదా? ఆ వాగు దగ్గరికి వెళ్ళి కూర్చోమన్నాడు, దాగుని ఉండమన్నాడు. దాకో, ఈ శ్రమలో దాకో, ఈ కష్టంలో దాకో. ఎందుకంటే మన దాగుచోటు ఆయనే, ఈ కష్టంలో, ఈ ఇబ్బందులు మనల్ని దాచేస్తాడు ఆయన. ఆ కష్టముల జోలికి, ఆ ఇబ్బందుల జోలికి మనల్ని వెళ్ళవడం, వాటిని మన జోలికి రానివ్వడు. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే దాకుని ఉండమన్నాడు అక్కడే ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి?
ఆ వాగులో నీరు తాగుతూ ఆ కాకోలములు తెస్తున్న ఆహారం తింటూ హ్యాపీగా ఉండాలి దేవుణ్ణి ప్రార్థిస్తూ. అవునే కదా? 3.5 సంవత్సరాలు కూడా ఏంటి ఈయనకి రెస్ట్ అన్నమాట. మొన్న సంవత్సరం కాలం రెస్ట్ మాకు 2020లో. మందిరాలు లేవు, మొత్తం తలుపులు వేసేసాం, ఇంటికాడ కూర్చొని ప్రార్థన చేసుకోవడమే రెస్ట్. కానీ ఆగలే, పంపేస్తూనే ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. కూరగాయలు తెచ్చేవాళ్ళు ఒకరు, రైస్ తెచ్చేవాళ్ళు ఒకళ్ళు. ఏమంటే మీకు ఒకటి తెలుసా, బిర్యానీ ప్యాకెట్లు కూడా తెచ్చిచ్చిన వాళ్ళు ఉన్నారు. అవునే కదా? అందలేదా మీకు ఎవరికి? బోల్డ్ మందికి అందాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అలా దాసిస్తాడు. ఇప్పుడు అక్కడ ఏం చేయాలి? 3.5 సంవత్సరాలు కూడా ఆ వాగు ఎండిపోకుండా చెయ్యాలా లేదా దేవుడు? ఆయనకు ఆ సామర్థ్యత ఉంది కదా, వాగు ఎండిపోకుండా చేయగలిగాడు కదా ఆయన. కానీ మధ్యలో వాగు ఎండిపోయింది. వాగు ఎండిపోయింది. ఎందుకు ఎండిపోవాలి? దేనికోసం ఎండిపోవాలి? వాగు ఎండిపోకుండా చేయగలిగిన శక్తి ఆయనకు ఉందా లేదా? ఎడారిలో సెలయేర్లు పుట్టించగలిగిన దేవుడు ఆయన. ఎడారిలోనే సెలయేర్లు పుట్టించగలడు ఆయన. మరి ఇప్పుడు వాగు ఎండిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? వాగు ఎండిపోయింది. చూడండి, అదే 17వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేశంలో వర్షము లేక నీరు ఎండిపోయింది. చెప్పండి, ఇప్పుడు వాగును ఎందుకు ఎండిపోయేటట్లు చేశాడు దేవుడు? ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు కదా, ఎండిపోకూడదు కదా. ఏలియాని పోషించాలనుకుంటే ఆ వాగు ఉండాలి కదా, అక్కడ ఆ నీళ్ళు త్రాగాలి, ఆహారం తినాలి, కాకోలములు తెస్తున్న ఆహారము తినాలి. మరి ఆ నీరు ఎండిపోయేటట్లు చేశాడు. ఇప్పుడు ఎందుకు ఎండిపోయేటట్లు చేశాడంటే ఇంకో కుటుంబానికి న్యాయం చేయాలి కాబట్టి, ఇంకో కుటుంబము ఆయన ఆశ్రయించి ఉంది కాబట్టి, ఆ కుటుంబము బాగుండాలి కాబట్టి, స్తోత్రం చెప్పాలి గట్టిగా, ఆ కుటుంబానికి మేలు చేయాలి కాబట్టి, ఆ కుటుంబం కీడులో పడకూడదు కాబట్టి. ఏ కుటుంబము? షారేపాతిలో ఉన్న ఒక ఎదవరాలి కుటుంబము. ఇప్పుడు అక్కడికి పంపాలి ఏలియాని పంపి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలి. ఆ బుడ్డిలో నూనె అయిపోకుండా, తొట్టులో పిండి అయిపోకుండా ఆ కుటుంబాన్ని కాపాడాలి. ఎందుకంటే ఆ కుటుంబము దేవుణ్ణి ఆశ్రయించింది గనక, ఆ కుటుంబము దేవునితో నడుస్తుంది గనక. ఇప్పుడు ఆ కుటుంబాన్ని కూడా కాపాడాలి గనక ఈ వాగులో నీరు ఆపేశాడు. ఇంక దేవుడు ఇక్కడతో ఆపేశాను, అక్కడ ఇయాలతో అయిపోతుంది ఆ బుడ్డిలో నూనె, ఆ తొట్టులో పిండి ఇయాలతో అయిపోతుంది. ఏలియా వెళ్ళిపోయే రోజు అర్జెంటుగా సారేపాతు ఎదవరాలికి ఆజ్ఞ ఇచ్చాను నిన్ను పోషించడానికి. అర్థమైందా? మీకు అర్థమైందా? సారేపాతు ఎదవరాలికి ఆజ్ఞ ఇచ్చాను నిన్ను పోషించడానికి. ఇప్పుడు వరకు ఉండి ఇప్పుడే ఎందుకు ఎండిపోవాలి వాగు? అక్కడ బుడ్డిలో నూనె ఇయాలతో అయిపోతుంది కాబట్టి, తొట్టిలో పిండి ఇయాలతో అయిపోతుంది కాబట్టి అక్కడ మళ్ళీ తొట్టిలో పిండి అయిపోకుండా, బుడ్డిలో నూనె అయిపోకుండా ఉండాలంటే ఏలియా అక్కడికి వెళ్ళాలి కాబట్టి, ఏలియా ఆ ఇంట్లో అడుగు పెట్టాలి కాబట్టి, ఏలియా అక్కడ ప్రార్థన చేయాలి కాబట్టి, ఏలియా అక్కడ ఎంగిలి పడాలి కాబట్టి. అర్థమవుతుందా మీకు? ఆతిథ్యం ఇచ్చుటలో కూడా ఆశీర్వాదం ఉంది. దైవజనుని కుటుంబానికి ఆతిథ్యం ఇచ్చుటలో కూడా ఆశీర్వాదం ఉంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. గుర్తుంచుకోండి, ఎప్పుడైతే ఆ మాటను బట్టి ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఒక ఎదవరాలు ఆ ఊరిలో కట్టెలు ఏరుకుంటుంది. ఆ కట్టెలు ఏరుకుంటున్న ఆమెను పిలిచి అన్నాడు, కానీ మంచినీళ్ళు తీసుకురమ్మా అన్నాడు. ఆమె గబగబా లోనికి వెళ్ళింది. అసలు కరువు మంచిలే, మొట్టమొదట వర్షాలు లేక చెరువులు ఎండిపోయాయి, కాలువలు ఎండిపోయాయి, వాగులు ఎండిపోయాయి, అన్నీ ఎండిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో మంచినీళ్ళు తేవడానికి వెళ్ళింది. మళ్ళీ వెనక్కేకేసి అంటున్నాడు, తినడానికి ఏదైనా పట్టుకురా అంటున్నాడు. అప్పుడు ఆమె అంటుంది, చూడండి 12వ వచనం. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టెలో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవి గాని అప్పము ఒకటిను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకొనవలెని కొన్ని పుల్లలు ఏరుటకి వచ్చేదనండి. పుల్లలు వేరుకోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆమె మనసులో ఏముందో తెలుసా? ఆ రోజు నుంచి ఆమె ఒకటే ప్రార్థన చేస్తుంది, ప్రభా ఇది కొంతకాలమే వస్తుంది పిండి, కొంతకాలమే వస్తుంది నూనె, మరి మా పరిస్థితి ఏంటో తర్వాత మాకు తెలీదు. నీ మీద ఆధారపడ్డాం ప్రభువా, నీవే మాకు సహాయం చేయాలి. నువ్వు తప్ప మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు గనక సహాయం చేయకపోతే మరణం తప్ప మాకు వేరే మార్గము లేదు, నాకును నా కుమారుడికిని అని చెప్పేసి నిత్యము ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రార్థన చేస్తూ చివరి టైంలో కూడా ఆమె ఏమి ఆలోచించిందంటే, మేము సావక ముందు అది తినాలని అంటుంది. మేము చనిపోక ముందు నా కుమారుడు నేను అది తినాలి, మేము సావక ముందు.
కాబట్టి కొంచెమే ఉంది, నా బిడ్డ నేను సావకు ముందు అది తిందామనుకుంటున్నాం, నువ్వు అడుగుతున్నావయ్యా, నువ్వు దైవజనుడు, నీకు తెలియంది ఏముంది, నువ్వు యెహోవా సేవకుడివి, నీకు అర్థం కానిది ఏముంది అంటే ఆయన అన్నాడు, ముందు అందులోనే నాకు మొదట ఒక అప్పం వేసుకుని తర్వాత మీరు అప్పములు చేసుకుని తినండి అన్నాడు. ఒకటే అప్పం అవుతుందంటే అప్పములు చేసుకుని తినండి అంటున్నాడు. మీరు అర్థం చేసుకోండి, ఎప్పుడైతే నువ్వు దేవుని వైపుకి తిరిగావో, నీకున్న శ్రమలో, నీకున్న కష్టంలో, ఇంకా దేవునితో ఎక్కువ ఎప్పుడైతే స్నేహం చేస్తున్నావో, సహవాసం చేస్తున్నావో, కీడు కూడా మేలుకు మారిపోతుంది, మరణము కూడా జీవములోనికి వెళ్ళిపోతుంది, మరణము వాయిదా వేయబడుతుంది, నీ ఆయుష్కాలం పొడిగించబడుతుంది, నీ జీవిత దినములు పొడిగించబడతాయి. నీ సహవాసం దేవునితో ఉండాలి, కష్టంలో, ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధి బాధలు. ఎందుకంటే సమస్తమును సమకూడి జరుగుతున్నాయి నీకు మేలు కలగడానికి. అది నీకు అర్థం కావాలి. నీకు మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి, అది నీకు అర్థమవుతే దేవునితో సహవాసం చేయి. నీ కష్టంలో, ఇబ్బందులు కూడా విడిచిపెట్టకు ఆయన సహవాసాన్ని. ఏదైనా మార్చేస్తాడు ఆయన, సమర్థుడు, ఏదైనా మార్చగలిగిన సమర్థుడు, ఏదైనా చేయగలిగిన సమర్థుడు. నువ్వు నిలబడంతే, ఆ కష్టంలో నిలబడు, ఆ ఇబ్బందిలో నిలబడు. త్రొట్టిల్లిపోయే పరిస్థితి రానివ్వకు, బలహీనమైన మనస్తత్వం రానివ్వకు. ఎలాంటి పరిస్థితినైతే సరే నిలబడు, చేసేది దేవుడు, నువ్వు నిలబడంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఊరికినే ఎందుకు నిలబడి ఉంటారు? సాగిపోండి అన్నాడు ఇజ్రాయేల్ ప్రజలతో. ఊరికినే చెప్పాడు ఆ మాట, సముద్రంలో పడి సాగమనా? సాగిపోండి అన్నాడు. ఎందుకు? దారి నేను మీకు ఏర్పాటు చేస్తాను అని ఆలోచన అయింది. దారి ఏర్పాటు చేశాడు, వారు నడిచి వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పండి. అమ్మ వింటున్నారా? నీ పరిస్థితులు అన్ని దారులు మూసిపోయిన, మనుషులు మూసేయచ్చు నీ దారులన్నీ కూడా, కానీ దేవుడు తెరవబోతున్నాడు ద్వారం. దేవుడు తెరిచిన ద్వారం ఎవరు మూయలేరు, ఎవరి వల్ల కాదు మూయడం. ఖచ్చితంగా ఆయన ద్వారం తెరవబోతున్నాడు. మనుషులు మూసేసారేమో, అన్ని తలుపులు వేసేసారేమో ఇంకా నీ విషయంలో, కానీ దేవుడు ఒక ద్వారం తెరవబోతున్నాడు, అది ఎవ్వరు మూయలేరు ఇంకా. చెప్పండి, అర్థమైందా లేదా? యోసేపుని నెచ్చించాడా లేదా? ఏలియాని పోషించాడా లేదా? యదవరాల్ని పోషించాడా లేదా? మాట్లాడరే, పోషించాడా లేదా? రైట్. ఇప్పుడు చెప్పండి, మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. ఏదైనా సరే మేలు కలగడానికే, మేలు కలగడానికే. కీడు అనేది ఏమి ఉండదు నీకు, అలా కనిపిస్తుంది అంతే. పరిస్థితి అయిపోయింది, ఇంకా నాశనం అయిపోయింది, ఇంక నేను తేరుకోలేను అన్నట్టు పరిస్థితి కనబడుతుంది, కానీ అది కీడు కాదు, దాన్ని కూడా మేలుకు మలిచేస్తాడు దేవుడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగిన వాడు పక్కన ఉండగా ఎందుకండి భయపడతారు? భయపడవలసిన పరిస్థితి ఎందుకు? మనుషులు చెప్పింది కాదు, దేవుడు చెప్పింది జరుగుతుంది. మనుషులు ఏదో అంటున్నారని భయపడద్దు, మనుషులు ఏదో చేస్తారని భయపడద్దు, మనుషుల ద్వారా ఏదో జరుగుతుందని భయపడద్దు. దేవుడున్నాడు నీ పక్షంగా, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. అర్థమైన వారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైందా? అర్థమైందా? ఎవరున్నారు నీ పక్షంగా? అసాధ్యమును సుసాధ్యమును చేసేవాడు. భయపడద్దు. ఎన్ని సంవత్సరాలైనా నిరీక్షిస్తానని చెప్పు, సంవత్సరాలు ఏం పట్టదు, కొన్ని రోజుల్లోనే మార్చేస్తానని నీ పరిస్థితి, కొన్ని రోజుల్లోనే మార్చేస్తానని నీ పరిస్థితి. అప్పు చేస్తాను, ప్రతిదానికి అప్పు అప్పు అనుకుంటున్నావేమో, అప్పిచ్చేవాడిగా మార్చేస్తాడు నిన్ను, ఇంకా అప్పిచ్చేవాడిగానే మార్చేస్తాడు. అంత అద్భుతమైన దేవుడు, ఉన్నతమైన దేవుడు. భయపడకుండా నిలబడు. అర్థమైందా? అర్థమైందా? మోకరించండి. దేవుడు నిజంగా నాతో మాట్లాడాడని నమ్మితే మోకాలు వేయండి, ప్రార్థన చేసుకుందాం.